అంటూ వ్యవస్థ అస్తవ్యస్తం దిగజారిన సర్కారు బడుల ప్రగతి, పాఠశాలల్లో అటకెక్కి నాడు నేడు అభివృద్ధి పనులు, అమ్మఒడికి వీడ్కోలు, ఇంగ్లీష్ మీడియంకి మంగళం, డిజిటల్ క్లాస్ రూమ్కి బై టోఫెల్ క్లాసులకు టాటా, సబ్జెక్ట్ టీచర్ వేటు, ఘోరంగా మారిన గోరుముద్ద, దారుణంగా పడిపోయిన ఫలితంగా ప్రభుత్వ బడుల్ని విద్యార్థుల ప్రైవేట్ బాట, ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేసేలా కూటమి నిర్ణయాలు, కార్పొరేట్ స్కూళ్లలో 10 నుంచి 30% పెరిగిన ఫీజులు, దీనికి పుస్తకాలు, యూనిఫామ్ ఖర్చులు అదనం. రాష్ట్రంలో 13,000 ప్రైవేట్ స్కూళ్లలో ఇదే పరిస్థితి. పిల్లల చదువులపై తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన. విజయనగరంలో నారాయణ స్కూల్లో గత ఏడాది 3వ తరగతికి స్కూల్ ఫీజు 48,000, పుస్తకాలకి 7,500, రిజర్వ్ నగదు 1,000 రూపాయలు, మొత్తం 56,500 వసూలు చేశారు. ఏడాది స్కూల్ ఫీజును 55,000 చేశారు. పుస్తకాలకు 8,500 కట్టించుకున్నారు. రిజర్వ్ నగదు 1,000తో కలిపి 59,500 వసూలు చేస్తున్నారు. ఇదే స్కూల్లో నేడు 4వ తరగతి స్కూల్ ఫీజు 50,000, పుస్తకాలకు 8,500, రిజర్వ్ నగదు 1,500, మొత్తం 60,000 తీసుకున్నారు. నేడు స్కూల్ ఫీజును 60,000కు పెంచారు. పుస్తకాలకు 9,500 తీసుకున్నారు అంటూ ఇట్లాగా ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులతో దోచేస్తుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు అన్నది హైలైట్ చేశారు. అధైర్యపడద్దు, అండగా